మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలో దేవుని వాక్యంలో యేసయ్య చెప్పిన అమూల్యమైన విషయాలు ఉదయకాలం ధ్యానం చేద్దాం. మన అంశం ఏం చెప్పండి, ఏంటిది? మీరు ప్రార్థన చేయండి. చెప్పండి, అందరూ చెప్పండి. మీరు ప్రార్థన చేయునప్పుడు అనండి అందరూ. మీరు ప్రార్థన చేయునప్పుడు చెప్పండి అందరూ. మీరు ప్రార్థన చేయునప్పుడు, వెన్ యు ప్రే, మీరు ప్రార్థన చేయునప్పుడు. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం చక్కగా ధ్యానం చేద్దాం. దేవుని మహాకృప వలన 47వ గుడారాల పండగకు వెళ్ళి 3 రోజులు 7, 8, 9 తారీఖులు ప్రభుని స్తుతించి ఘనపరిచి సకల పరిశుద్ధులతో కలిసి పేదోళ్ళండి, గొప్పోళ్ళండి, వివిధ దేశ అంతర్జాతీయ గుడారాల పండుగలు జపాన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఆయా దేశాల ప్రతినిధులతో కలిసి దైవజనులతో కలిసి ప్రభుని ఆరాధన చేసుకొని మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించి చక్కగా రావటానికి ప్రభు కృప చూయించారు. రాత్రి మేము వచ్చేసరికి 12:40 అయింది. దేవుని మహాకృప. అప్పటికప్పుడు వాక్యం సిద్ధపడి నేను తర్వాత పడుకున్నాను. తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేశాను. మరి ఎంతో చక్కగా 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన సంఘంలో చాలా ఘనముగా జరిగింది. దేవునికి స్తోత్రాలు. మహిళా మహారాణులందరికీ కూడా బిలేటెడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన సంఘంలో ఉన్న మహిళలందరినీ, లైవ్లో చూస్తున్న మహిళామణులందరినీ నా ప్రభు నిండారుగా దీవించునుగాక. మంచి దీర్ఘాయుషు, ఆయన ఆయురారోగ్యాలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు షారాయిను పోలిన దానిగాను, లేయాను పోలిదానిగాను, ఎఫ్రాతాలో మీరందరూ ఖ్యాతి నొందుదురుగాక. ఈ సంవత్సరం మీ కుటుంబాలకు మీరు తలమానికంగా దేదీప్యమానంగా వర్ధిల్లుదురుగాక. గట్టి చెప్పరే ఆమెనని. మీకు ఇష్టం లేదా వర్ధిల్లాలని? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అక్కడే ఉండి చర్చిలో భారంగా మన సంఘంలో మీ అందరి కొరకు ప్రార్థన చేశాను. దేవుని మహాపాస్టమ్ గారు నేను ఇద్దరం ఒక 10 నిమిషాలు మహిళలందరి కొరకై ప్రార్థన చేశాం. దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఆ రోజు మేము మరి వెస్సెలన్న వాక్యం, దాని ద్వారా నేను ఆ రోజు రాలేకపోయాను. అద్భుతమైన వర్తమానం దైవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారు ఆ రాత్రి అనేక మంది, లక్షల మంది దేవుని కుడి చెయ్యి ఏం చేస్తుందో అద్భుతమైన సందేశం ఆడిస్తూ ఉండగా మీ కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి నేను లేని సమయంలో సంఘాన్ని చక్కగా నడిపించిన సంఘ అధ్యక్షులు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కమిటీ వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. అలా నేను కూడా రిఫ్రెష్ అయ్యి రావటానికి కదండి, ఎప్పుడు చెప్తమే కాకుండా నా బ్రతుకులో నేను కూడా అక్కడికి వెళ్ళి దైవ ప్రసన్నత సన్నిధి సకల పరిశుద్ధులతో అనుభవించి రావటానికి ప్రభు ఈ సంవత్సరం చేసిన మేలుకై స్తోత్రాలు. వెళ్ళేటప్పుడు రూపాయి లేదు మా దగ్గర, చాలా ఖర్చులు. అక్కడ ఒక హోటల్లో ఉంటాం గుంటూరులో, గీతా రెసిడెన్సీలో. కారు, డ్రైవరు, సమస్తం మరి భోజనాలన్నీ ప్రభు ఆ క్షణానికి సమకూర్చి ప్రభువే నడిపించారు. మా ఆశ ఎట్లయినా పాల్గొనాలి. 3 రోజులు దైవ సేవకులు, సకల పరిశుద్ధులు, వివిధ దేశాల నుంచి వస్తున్న దైవజనులతో కలిసి ప్రభుని ఆరాధన చేసి రావాలని మరి దేవుడు మా ఆశను తీర్చి చక్కగా మీ కొరకై రాబోయే రోజుల్లో మహిమగల పరిచర్య కొరకై ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరుచుకుంటున్నందుకై దేవునికే స్తుతి స్తోత్రములు చెల్లునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని విందామండి. ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో యేసుప్రభువారు కొండ మీద చెప్పిన ప్రసంగం ఇది. కొండ మీద చెప్పిన ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు యేసయ్య కొండ మీద చెప్పిన ప్రసంగం కదండి. ద సెర్మన్ ఆఫ్ ద మౌంట్ అంటారు. ఈ 6వ అధ్యాయంలో చాలా విషయాలు ప్రభు చెప్పాడు. మొదటిగా ఇవ్వటం గురించి, ఇచ్చుట, గివింగ్ గురించి చెప్పాడు. తర్వాత ఫాస్టింగ్ గురించి చెప్పాడు. తర్వాత డోంట్ బీ వరీ, చింతించద్దు అని చాలా విషయాలు చెప్పాడు. ఈ మధ్యలో ప్రార్థన గురించి చెప్పాడు యేసయ్య. ప్రార్థన గురించి అమూల్యమైన 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం.
యేసుప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయునప్పుడు. 5వ వచనం చదువుదాం మరొకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయడం. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. దేవుని సహాయం కొరకై ప్రభుని అడుగుదాం. ప్రభా, నాతో మాట్లాడయ్యా, ఈ సేవకుని ముఖాంతరంలో నుంచి నాతో మాట్లాడు తండ్రి అని మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. అందరం సిద్ధపాటు ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీరు సంఘముల మధ్య సంచరించు దేవుడం. ఇదిగో ఈ ఉదయ కాలమున మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడవు. మీరు చూస్తున్నారు, ఎవరికి ఏది అవసరమో ఎరిగిన దేవుడవయ్యా. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలు అంత గొప్పవి నాయనా. మీరు మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను ప్రభా పునఃప్రతిష్ఠించుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం మర్చిపోతాం, కొన్ని విషయాలు మనం చేయలేకపోతున్నాం. యేసుప్రభు అందుకనే చాలా చక్కటి విషయాలు ఆయన మనకు బోధించాడు. మీరు ప్రార్థన చేయునప్పుడు, చెప్పండి ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయునప్పుడు ఎలా ఉండద్దు? వేషధారుల వల్లే ఉండద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ఏం చేస్తారు? ప్రార్థన. వేషధారులు ఎవరి గురించి ప్రభు ఇక్కడ అన్నాడంటే, పరిసయ్యులు ఆ రోజుల్లో వారు ప్రార్థన చేసేటప్పుడు పబ్లిక్ ప్లేసెస్ వెతుక్కుంటారు, సమాజ మందిరాల్లో. రెండవది ఎక్కడ? వీధులలో. సినగోగ్స్ సమాజ మందిరాలు అంటే సమాజ మందిరాలు వారికి. రెండవది వీధులలో స్ట్రీట్స్, అవి వెతుక్కుంటారు వాళ్ళు. ఎందుకో నేను చెప్తాను మీకు, బాగా చాలా డీప్ మీనింగ్ ఉంది అక్కడ. అయితే 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ఏం చేయమో. మొదటిగా 3 విషయాలు చెప్పారు యేసు అక్కడ. ఎక్కడ ప్రార్థన చేయాలి? వేర్ ఆర్ యు ప్రేయింగ్? దేని కొరకు ప్రార్థన చేయాలి? వాట్ ఆర్ యు ప్రేయింగ్ ఫర్? ఎలా ప్రార్థన చేయాలి? వై ఆర్ యు ప్రేయింగ్? ఎందుకు ప్రార్థన చేయాలో ఆ అమూల్యమైన విషయాలు యేసయ్య అక్కడ బోధించాడు. దాన్ని చూస్తూ ప్రభు చెప్పిన మాట ఈరోజు మనం చాలా డీప్గా అర్థం చేసుకుందాం. చూడండి 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి. చెప్పండి, ఎక్కడ ప్రార్థన చేయమన్నాడు యేసయ్య? రహస్యమందు. ప్రే సీక్రెట్లీ. మొదటి పాయింట్, రహస్యంగా ప్రార్థన చేయండి. అంటే పాస్టర్ గారు, బహిరంగంగా ప్రార్థన చేయటం దేవునికి ఇష్టం లేదా? సంఘముగా మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తామే, అది దేవునికి ఇష్టం లేదా? లేకపోతే అందరం కలిసి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తామే, అది దేవునికి ఇష్టం లేదా? దేవునికి ఇష్టమే. దేవునికి పబ్లిక్గా ప్రార్థన చేయటం ఇష్టమే. అయితే రెండవది, ప్రైవేట్గా ప్రార్థన చేయటము ఇష్టమే. బహిరంగంగా ప్రార్థన చేయటము ఇష్టమే, రహస్యంగా ప్రార్థన చేయటం ఇష్టమే. అయితే ఇక్కడ యేసయ్య చెప్తున్న అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున నీ తండ్రికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు యేసయ్య ప్రే సీక్రెట్లీ, రహస్యమందు ప్రార్థన చేయమన్నాడో దాన్ని ఇన్నర్ మీనింగ్, డీప్ మీనింగ్ మనం తెలుసుకోవాలి. దాని గురించిన చక్కటి విశ్లేషణ మనం తెలుసుకోవాలి. కాంటెక్స్ట్ అంటారు, సందర్భం. యేసయ్య ఒక సందర్భం గురించి చక్కగా మాట్లాడతాడు. ఎందుకు రహస్యమందు అంటే, ఆ దినాల్లో
పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడ ప్రార్థన చేసేవారు? సమాజ మందిరాల్లోనూ, రెండోది ఎక్కడ? వీధుల మూలల్లో. చూడండి, చాలామంది మనుషులకు కనబడాలన్నట్టుగా ప్రార్థన చేస్తారు. నా భక్తి వాళ్ళు చూసి మెచ్చుకుంటే బాగుండు, వీళ్ళు మెచ్చుకుంటే బాగుండు. మనుషుల మెప్పు కోసం మనం ఏదీ చేయకూడదు. అందుకని ఆరో అధ్యాయము చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసు ప్రభు చెప్పిన మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడు చూడండి. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త. ఈ రోజుల్లో ప్రతిదీ ఏది చేసినా, ప్రార్థన చేసినా, ఏదైనా ఇచ్చినా, ఏదైనా ధర్మం చేసినా, ఫాస్టింగ్ చేసినా మనుషులు కనబడాలని చేస్తున్నారు, మనుషులు మెచ్చుకోవాలని చేస్తున్నారు. నన్ను వాళ్ళు మెచ్చుకుంటే బాగుండు, నన్ను అబ్బా వీళ్ళు మెచ్చుకుంటే బాగుండు. మనుష్యుల మెప్పు కోసం తహతహలాడద్దు, మనుష్యుల మెప్పు కోసం ఎగిరి పడద్దు. ఈరోజు మెచ్చుకుంటారు, రేపొద్దున ఏం చేస్తారు మనుషులు? అదే నోటితో దుమ్మెత్తిపోస్తారు. మనుషులు కనబడాలని మీరు ఏది చేయొద్దు. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ విషయాన్ని గమనించండి. వేషధారుల్లాగా మనుషులకు ఆ రోజుల్లో పరిసయ్యులు ఏం చేసేవాళ్ళు తెలుసా? సమాజ మందిరాల్లో, వీధుల మూల. ఎందుకు ఈ ప్లేసులు వాళ్ళు ఎన్నుకునే వాళ్ళంటే, బాగా వినండి, దేవాలయంలో యేసు ప్రభువారి కాలం వరకు దేవాలయంలో బలులు అర్పించేవాళ్ళు కదండి. బలి అర్పించ జరిగింది కదా. దేవాలయంలో ఏమి ఇచ్చేవాళ్ళు చెప్పండి? బలి అర్పించేవాళ్ళు. బలి మధ్యాహ్నాలు అర్పించేవాళ్ళు. బలి అర్పించేటప్పుడు ఏం చేశారు తెలుసా? అక్కడ దేవాలయంలో బలి అర్పిస్తూ ఉండగా ఏం చేసేవాళ్ళు తెలుసా? ట్రంపెట్, బోర ఊదేవాళ్ళండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక బోర ఊదుతారు, బలులు అర్పించేటప్పుడు ఒక బోర ఊదుతారు. బోర ఓదగా యెరూషలేము దేవాలయంలో బలి అర్పణ జరిగేటప్పుడు బోర ఓదగానే ఈ వేషధారులైన పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? గబక్కన ఎక్కడ ఉంటారు వాళ్ళు? సమాజ మందిరంలోకి వెళ్ళి మనుషులందరి ముందు నిల్చుంటారు. లేకపోతే ఒకవేళ వాళ్ళు రోడ్డు మీద ఉన్నారనుకో, అదే సమయంలో యెరూషలేము తట్టు తిరిగి మనుషులందరూ వాళ్ళు మెచ్చుకోవాలన్నట్టుగా ఏం చేసేవాళ్ళు తెలుసా? యెరూషలేము దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు. బోర ఊదే సమయాలు ఎన్నుకునే వాళ్ళంట వాళ్ళు పరిసయ్యులు. అందుకని యేసయ్య అన్నాడు, మీరు వేషధారుల వలె మనుషులకు కనబడాలని. వారైతే సమాజ మందిరాల్లోనూ, వీధుల మూలల్లోనూ ఏం చేస్తారు? మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనబడాలని చేయబాకండి. రహస్యమందున మీ తండ్రికి మీరేం చేయండి? ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినా, మీరు భక్తి చేసినా, మీరు దేవునికి ఇచ్చినా, మీరు ఏది చేసినా దేవుడు మెచ్చుకోవాలని దేవుని మహిమ కొరకు చేయండి. అది యేసయ్య ఉద్దేశం. చూసారండి, చాలామంది ఏం చేస్తారు? మనుషులందరి ముందు మోకరిస్తారు, ఇంటికి పోయి దుమ్మెత్తి పోస్తారు ఇంట్లో భర్తని. మనుషులందరి ముందు నటించినట్టు ప్రార్థన చేస్తారు, ఇంట్లో భర్తకు ఒక్క పని చేసి పెట్టరు. అవిధేయత ఉంటుంది ఇంట్లో. ఈ వేషధారులైన పరిసయ్యులు ఏం చేస్తారు తెలుసా? మనుషులు కనబడాలని అక్కడ బోర ఓదగానే, యెరూషలేము దేవాలయంలో బోర ఓదగానే బలులు అర్పించే సమయంలో మంచి స్థలం అట్లా అందరు తిరిగే ప్రదేశాలు అట్లా ఎన్నుకొని వాళ్ళందరి ముందు అట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. మనుషులకు కనబడాలని ఎంతకాలం మీ భక్తి? మనుషులకు కనబడాలని ఎంతకాలం మీ ప్రార్థనా జీవితం? మనుషులకు కనబడాలని ఎంతకాలం మీరు ఇవ్వటం? ఏదైనా ధర్మం చేసినా, ఏదైనా చేసినా మనుషుల కోసమా? ప్రభు అంటున్నాడు, మనుషుల కోసం కాదు. మీరు ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. పౌలు అంటాడు కదా, మీరు భోజనం చేసినాను, మీరు పానము చేసినాను ఎవరి కోసం చేయండి? దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకు చేయండి. అందుకని యేసయ్య ఈ సందర్భంలో చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అక్కడ ఏమన్నాడు చూడండి. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ఏం చేయమో? రహస్యమందున్న ఏ తండ్రి? అసలు నీ తండ్రి అయ్యాడా? యేసయ్య నీకు తండ్రేనా? ఆయనతో నీకు సరైన కనెక్షన్ ఉందా?
ప్రార్థన చేస్తుంది ఎవరికి చేస్తున్నావు? నీ తండ్రికే చేస్తున్నావా? యేసయ్యతో నీకు దగ్గర సంబంధం ఉందా? యేసయ్యతో నీకు మంచి కనెక్షన్ ఉందా? మనుషుల కోసమా, వారి కోసమా నీ ఆర్భాటం? ఎవరి కోసం నీ ఆర్భాటం? నీకు ఆయనకి కనెక్షన్ సరిగా ఉందా? యేసయ్య నీకు తండ్రి అయ్యాడా? ఆయన నీకు తండ్రేనా? కొత్తగా ఒక లాయరు ప్రాక్టీస్ పెట్టుకున్నాడట. అప్పటికి ఇంకా ఆయనకి ఏ కేసులు రాలా, పేరు ఇంకా ప్రాచుర్యంలోకి రాలా. బయట ఒక మంచి రూమ్ కట్టించుకున్నాడు, చక్కగా బయట నేమ్ ప్లేట్ పెట్టుకున్నాడు, ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. అప్పుడే ఒక అతను తలుపు తడుతున్నాడు, ఆయన ఆఫీస్ రూమ్ తడుతున్నాడు, ఈయన లోపల ఉన్నాడు. ఎవరో వచ్చారు, క్లయింట్ ఎవరో వచ్చారు అనుకొని ఈ లోపల లాయర్ ఏం చేశాడు తెలుసా? పక్కనున్న ల్యాండ్ ఫోన్ తీసుకొని ఎవరితో, కొంతమంది షో చేస్తుంటారు కదండి, వాళ్ళకి కనపడాలి వీళ్ళకి కనపడాలని, గబక్కన ఎవరితో మాట్లాడతా, నాకు ఇప్పుడు అసలు సమయమే లేదు, ఐ ఆమ్ సో బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను, అసలు దయచేసి ఇప్పుడు డిస్టర్బ్ చేయబాకండి. ఇప్పుడే ఎవరు వచ్చారు నా ఆఫీస్ రూమ్లోకి, ఆయన లోపలికి వస్తున్నాడంట. ఈయన ఇట్లా మాట్లాడితేనే సైగ చేస్తా, కూర్చోండి మీరు, ఇట్లా సైగ చేస్తే ఎవరితో మాట్లాడుతున్నట్టుగా, నాకు అస్సలు టైం లేదు, ఐ ఆమ్ సో బిజీ, అస్సలు ఇప్పుడు రామాకండి దయచేసి, ఇప్పుడే ఎవరో వచ్చారు నాతో, ఇప్పుడే ఎవరో వచ్చారని ఆయన అట్లా కూర్చోమని సైగ చేశాడంట. కాసేపుకి ఫోన్ పెట్టేశాడంట, మాట్లాడినట్టు షో చేసి. అప్పుడు ఏంటి చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు ఏంటంటే, సార్ నేను టెలిఫోన్ మెకానిక్ నండి, ఆ టెలిఫోన్ బాగు చేయడానికి వచ్చానండి అన్నాడట. ఆ టెలిఫోన్ బాగు చేయడానికి వచ్చానండి, నేను టెలిఫోన్ మెకానిక్ అని అన్నాడు. చూసారా, దేవునితో కనెక్షన్ లేదు కానీ, దేవునితో సంబంధం లేదు కానీ, చాలామంది రోజులు ఏం చేస్తారు తెలుసా? మనుషులు కనబడాలని ఎక్కడంట, సమాజ మందిరాల్లోనూ, రెండవది ఎక్కడ, వీధుల మూలలో నిలబడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రభు అది చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్న, ఎవరికి ప్రార్థన చేయండి? నీ తండ్రి. ఆయన నీకు తండ్రి అయ్యాడా? యేసయ్య నీకు తండ్రేనా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఆయన బిడ్డగా మొర పెడుతున్నావు, అడిగేటప్పుడు అలా అడుగుతున్నావా? నా తండ్రి, ఆయన బిడ్డవేనా నువ్వు? నేను వాక్యం చెప్తుంది, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లల అధికారాన్ని ఆయన మనకిచ్చాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ప్రే సీక్రెట్లీ. ఎట్లా చేయాలి చెప్పండి? రహస్యమందున్న తండ్రికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునితో సంబంధం కలిగి. ఆ మాట ఎంత చక్కగా చెప్పాడు చూడండి యేసయ్య. 6వ వచనం మరలా చదువుతున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ఏం చేయమో, రహస్యమందున నీ తండ్రికి ఏం చేయమో, ఆయన మనకేమవ్వాలి చెప్పండి? తండ్రి. సౌత్ ఆఫ్రికాలో ఇలాగ ఒక సంఘం ఉందంట, గ్రామ సంఘం. అది ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు గుడిసెల్లో ఉండి వెళ్తారు. అంత పేద సంఘం, అయితే మంచి విశ్వాసులు వాళ్ళు. అది అరణ్యంలో ఉంటుంది, అరణ్య ప్రదేశంలో ఉంటుంది. ఈ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ బలమైన విశ్వాసులు. వాళ్ళు గుడిసెల్లో ఉండి, ఈ అరణ్య ప్రదేశంలో వాళ్ళ గుడిసెల్లో ఉండి ఆ చర్చికి వెళ్ళటానికి ఒక రోడ్డు ఏర్పాటైంది. రోజు నడిచి వెళ్తుంటే ఏమై చెప్పండి? ఆ దారి ఏర్పడింది. ఆ దారిలో చక్కగా వెళ్ళి వాళ్ళు రోజు ప్రార్థన చేసుకొని వచ్చేవాళ్ళు, ఆరాధన చేసుకొని వచ్చేవాళ్ళు. అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు కొన్ని గుడిసెల నుంచి వచ్చేవాళ్ళు, అంటే విశ్వాసులు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడైతే దేవుని సన్నిధికి రావటం ఆపేశారో ఆ దారిలో ఏం మొలిసిందో తెలుసా? గడ్డి మొలిసింది. చెప్పండి, అంతే కదా? మనం తిరగకపోతే ఈ దారిలో మట్టి అయితే ఏమై చెప్పండి? గడ్డి మొలిచిద్ది, అంతే కదండి? వాస్తవం అంతే కదా? అయితే ఆ చర్చికి వచ్చే విశ్వాసులు ఏ దారిలో అయితే గడ్డి మొలిసిందో వాళ్ళు చూసి ఏమనే వాళ్ళు తెలుసా? మీరు ప్రార్థనకు రావట్లేదు ఏంది అట్లా అడిగేవాళ్ళు కాదంట, మీ దారిలో గడ్డి మొలిసింది అనేవాళ్ళంట. మీ దారిలో ఏం మొలిచింది? గడ్డి మొలిచింది. అంటే అర్థం ఏంటి? మీరు ప్రార్థన చేసుకోవటం మానేశారు.
మీరు ప్రార్థన చేసుకోవటం మానేశారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఆదివారం వచ్చి వెళ్తున్నారు, మిగతా 6 రోజులు ప్రార్థన చేసుకుంటున్నారా? మీ దారిలో గడ్డి మొలిచిందా? దేవునితో మాట్లాడుతున్నారా? రహస్యమందున మీ తండ్రితో మాట్లాడుకుంటున్నారా? రహస్యమందున మీ తండ్రితో ప్రాధేయపడుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని సన్నిధిలో చక్కగా, ఎంత గొప్ప దేవుడైనా ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారా? లేదా మీ దారిలో ఏమైనా గడ్డి మొలిచిందా? అలా అడిగేవాళ్ళంట. అట్లా చిన్నగా మీ దారిలో కొంచెం గడ్డి మొలిచినట్టుందండి అనేవాళ్ళంట. ఎంత గొప్ప విషయం చూడండి. దేవునితో అనుదినం మాట్లాడుతున్నారా? ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నా. ఆదివారం వచ్చి వెళ్ళటమేనా? ప్రతిరోజు దేవునితో మీ సహవాస సమయాన్ని గడుపుతున్నారా? ప్రే సీక్రెట్లీ. రెండో మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు ఏం చేస్తున్నారు? చూసారంటే కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలన్నీ వస్తాయి. రెండవది విస్తరించి మాట్లాడటం కదండి. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? పెద్ద ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో అనుకుంటారు. కాదు. బైబిల్లో చిన్న ప్రార్థన ఉంది తెలుసా? పేతురు మునిగిపోతూ ఏమన్నాడు చెప్పండి? ప్రభువా నన్ను చెప్పరే, రెస్పాన్స్ ఉండాలి. ప్రభువా నన్ను చిన్న ప్రార్థన, లార్డ్ సేవ్ మీ అన్నాడు అంతే. అక్కడ కానీ ప్రభువా పాస్టర్ గారికి సంఘం మీద, సంఘానికి పాస్టర్ గారి మీద ప్రేమ, అంత పెద్ద ప్రార్థన చేసి అసలు పేతురు ఏమయ్యాడు చెప్పండి? కొన్ని సందర్భాలకు తగ్గట్టుగా మనం ఏం చేయాలి చెప్పండి? ఆ మునిగిపోయేటప్పుడు ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ప్రభువా నన్ను రక్షించంతే. చిన్న ప్రార్థన, క్లుప్త ప్రార్థన. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన అంటే విస్తరించి ప్రార్థన. వాళ్ళ జ్ఞానం అంతా, పాండిత్యం అంతా, ఆ తెలుగు పదాలంతా, తెలుగు పదాలంతా అసలు ఇంకా ఆ తెలుగులో నిఘంటు అంత తీస్తారు కొంతమంది. ఎట్లా ప్రార్థన చేస్తారు? మళ్ళా ప్రార్థన చేసి ముగింపు తెలియదు వాళ్ళకి. ప్రార్థన చేస్తే ఏం తెలియదు, ముగింపు ఎలా ప్రార్థన ఏం చేయాలో తెలియదు. మళ్ళీ దానికోసం ఒక 10 నిమిషాలు ఆలోచిస్తారు. ఏంటి ఇక్కడ ఏం చేసి కదండి. ఉంటారు అట్లా. ప్రభు అంటున్నాడు, మొదటిది ప్రే సీక్రెట్లీ. రెండో మాట చాలా శ్రేష్టమైన మాట, ప్రే సిన్సియర్లీ. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. వ్యర్థమైన మాటలు అవసరం లేదు ప్రార్థనలో వ్యర్థమైన మాటలు అవసరం లేదు. చూడండి, యేసయ్య అన్న మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు. కొంతమంది ఇంకో ప్రమాదం ఉంది. మనం అడక్క మునిపే మన దేవునికి ఏం తెలుసు? అక్కర్లన్నీ తెలుసు కాబట్టి నేను ప్రార్థన చేయలే పాస్టర్ గారు అంటారు. అక్కర్లన్నీ తెలుసు అన్నాడు కదా కాబట్టి పాస్టర్ గారు నేను అసలు ప్రార్థన చేసుకుని, ఎందుకంటే నేను అడక్క మునిపే నా తండ్రికి ఏం తెలుసు? అడగద్దనేది దేవుని ఉద్దేశం కాదు. అందుకని యాకోబు మనలాంటి వాళ్ళ కోసం ఈ మాట రాశాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున. చెప్పండి ఈ మాట చెప్పండి. దేవుని ఏందమ్మా అసలు మీరు ఏంది మందేమైంది చెప్పండి, కాస్త ఏమన్నా అమ్మా తినొచ్చారేది బాగా చెప్పండి. దేవుని అడుగనందున మీకేమియో దొరకదు. అంటే ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి అడగాలి.
అడగాలి. కాదు పాస్టర్ గారు, యేసయ్యకి అక్కరగా ఉన్నవే తెలుసు అన్నాడుగా. అబ్బా, ఇంకో సామెత తెలుగులో, అడగందే, ఈ భలే చెబుతారు మీరు అసలు. అడగందే ఏం పెట్టరంటే చెప్పండి, అమ్మాయిని ఏం పెట్టదు, బాగా అన్నీ చేసి ఉంటుంది అమ్మ. కానీ నువ్వు ఎప్పుడెప్పుడు అడుగుతావా అన్నం పెట్టాలని ఉంటుంది. కానీ నువ్వు అడగకపోతే ఏమంటుంది తెలుసా, అరే ఏందమ్మా నాకు 2 అయినా అన్నం పెట్టలేదంటే, నువ్వు అడిగావంటారు అన్నం, చేసింది నీకోసమేగా. యేసయ్య కూడా అలాగే, మనం అడగాలి. మనకు అక్కరగా ఉన్నవే ఆయనకి తెలుసు. కానీ అయినా మనం ఏం చేయాలి చెప్పండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, మరి ముఖ్యంగా మహిళా మహనులు, స్త్రీల సమాజం వాళ్ళు ఈ ఆన్లైన్లో షాప్లో చూస్తారు. దాన్ని ముందుగా ఏం చేస్తారు చెప్పండి, పెట్టుకుని అమెజాన్లో అట్లా కొట్టి పెట్టుంటారు. డబ్బులు వచ్చినప్పుడు అది మా కోసం ఉంచండి కదండి. చాలాసార్లు ఆంజనేయులతో కూడా ఆ మాట చెప్పాడు, అది మాకు ఉంచయ్యా, క్రిస్మస్కి తీసుకుంటాం అంటే ముందుగానే అడ్వాన్స్గా ఏం చేస్తుంటారు చెప్పండి, అడిగి పెట్టుంటారు కదండి. ప్రభుకు కూడా తెలుసు మన అక్కర్లన్నీ. కానీ నువ్వు ఎప్పుడు అడిగితే నీకు ఇవ్వాలని ఆయన ఏం చేస్తుంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు అడిగినప్పుడు, మీరు హృదయపూర్వకంగా మీరు అడిగినప్పుడు ఆయన మీకు అది ఇస్తాడు. కాబట్టి ప్రే సీక్రెట్లీ, రహస్యమందు ప్రార్థన చేయండి. రెండవది ప్రే సిన్సియర్లీ, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మూడో విషయానికి వెళ్దాం. ఇక్కడ 4 మాటలు చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో ప్రభు ఒక చక్కటి పద్ధతి నేర్పించాడు. ప్రే సిస్టమాటిక్లీ. మూడో మాట, క్రమ పద్ధతిలో మనం ప్రార్థన చేయటానికి, మన ప్రార్థనలు ఒక క్రమంగా ఉండటానికి యేసయ్య ప్రార్థన పద్ధతి మనకు చక్కగా నేర్పించాడు. మనం కూడా ప్రతిరోజు ఈ ప్రార్థన ప్రతి ఆదివారం చేస్తాం కదండి. ఆరాధన ముగింపులో ఈ ప్రార్థన చేస్తాం. దీని పేరేం పేరు, ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్ అంటారు. పరలోక ప్రార్థన అని మనం పిలుస్తాం. క్రమ పద్ధతిలో ప్రార్థన చేయాలి. 4 విషయాలు ఇక్కడ మనం నేర్చుకుందాం. చూడండి, యేసయ్య మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరు. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో ప్రభు ఒక పద్ధతి నేర్పించాడు. ఇది మనం చేస్తాం కదండి. ఖచ్చితంగా మన ఆరాధనలో ఇది ఒక పార్ట్. ముగింపులో మనం ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తాం. చెప్పండి, పరలోకమందున మా తండ్రి. అందరు చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. ఆమేన్ కదండి. ప్రార్థన చేస్తాం. చేశారా? నిజంగా చెప్పారా? ఇది కూడా రాదా? రాకపోతే నేనేం చేయలేను. సండే స్కూల్ మేరీ రత్నం ఆంటీ సూపర్నెంట్ గారు మా పోయిన 2 వారాల క్రితం చక్కగా ప్రింట్ చేయించి పిల్లలకి ఇచ్చి, లేకపోతే మీకు కూడా ఒక ప్రింట్ కాపీ తీసిమంటారా? నేర్చుకోండి. ఇది మనం ప్రతి ఆదివారం చెప్పేదే. గుంపులో కొంతమంది ఏం చేస్తారు, అట అంటారు, నోరు అట గదిపినట్టే వచ్చినట్టే. కొంతమందికి ఇది కూడా రాదు. రాని వాళ్ళని నేనేం చేయలేను. తల్లులారా, దయచేసి నేర్చుకోండి. ఈ ప్రభు నేర్పిన ప్రార్థనలో ఉన్న 4 అమూల్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ప్రభు మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా చెయ్యండి అని నేర్పించాడు. కాబట్టి ఈ ప్రార్థన మనందరికీ రావాలి. ఏమని నేర్పించాడు చూడండి, 9వ వచనం. పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన చేసేటప్పుడు యు స్టార్ట్ విత్ ప్రైజ్. స్తుతితో ప్రారంభించండి. ప్రార్థన దేంతో ప్రారంభించబడాలి? స్తుతించాలి. పరలోకమందున్న చెప్పండి, మా తండ్రి అనండి అందరూ. మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన మన తండ్రి అండి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి, మన తండ్రి. ఆయన
లోకంలో తండ్రిని కోల్పోయి ఉండొచ్చు నువ్వు. అందుకనే మనం ఆరాధనలో పాట పాడుకున్నాం. తల్లి తన బిడ్డను మరచినను, మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. పాడండి. తల్లి తన బిడ్డను మరచినను, మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మనకు తండ్రి. ప్రార్థన చేసేటప్పుడు యు స్టార్ట్ విత్ ప్రైజ్. అంత గొప్ప తండ్రిని స్తుతిస్తూ ఘనపరుస్తూ మనం ప్రార్థన చేయాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యముచ్చునుగాక. నీకు రాజ్యం ఉందయ్యా. యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. నీవు గొప్ప రాజు అయ్యా. తెలుసుకున్నావా? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. యు స్టార్ట్ విత్ ప్రైజ్. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే చెప్పండి, స్తుతితో ప్రారంభించాలి. మన ప్రార్థన దేంతో ప్రారంభించాలి? స్తుతించాలి, స్తుతించాలి. తండ్రి అని ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన నీకు నిజంగా తండ్రేనా? తండ్రేనా? ఆయనతో నీకు సంబంధం ఉందా? చూసుకోవాలి. రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళంతా, భిక్షాటకులంతా తిరుగుతూ ఉంటారు. ఇంటికి వచ్చి ఏమని పిలుస్తారు చెప్పండి? వాళ్ళు అమ్మా అంటారు. ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అమ్మా అంటారు. అమ్మ అనగానే మీ అమ్మ లేకపోతే మా అమ్మ, ఆయనకి అమ్మ ఇద్దా చెప్పండి? అయిద్దా? కాదు. చాలాసార్లు మనం కూడా భిక్షాటకుల్లాగా దేవుని సన్నిధికి వచ్చి తండ్రి అంటున్నావు, కానీ ఆయనకి తండ్రి అయ్యాడా? యేసయ్య నీకు తండ్రేనా? నువ్వు ఆయన బిడ్డవేనా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ఊపిరితిత్తుల నుంచి గుండెకి రక్తనాళాలు ఉంటాయి, అవునా కదండి? పంపింగ్ ఉంటాయా లేవా? ఈ రక్తనాళాలు, ఈ ఊపిరితిత్తి నుంచి గుండెకి వెళ్ళే రక్తనాళాలు ఎక్కడైనా బ్లాక్ అయిందనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది చెప్పండి? ఈ మాత్రం తెలుసుగా, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎక్కడికి? రక్తనాళాల్లో తీసుకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ ఏమైనా ఉందంటే ఏమొస్తుంది చెప్పండి? స్ట్రోక్ వచ్చిందండి, హార్ట్ అటాక్ వచ్చిందండి అని చెప్తా. ఏది? ఒక వాల్వ్ పోయిందండి, 2 వాల్వ్ పోయిందండి అని పెద్ద విషయంగా మనం, వాస్తవమేది ఊపిరితో కూడుకున్న పని. ఒక బ్లాకు, ఒక వాల్వ్ పోతేనే స్టంట్ వేసుకొని తిరుగుతాం. దానికోసం డాక్టర్స్ దగ్గర వెళ్ళాలి కూడా. నీకు దేవునికి కనెక్షన్ బాగా లేకపోతే నీ ప్రార్థన దేవుడు విండు, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. కాబట్టి దేవుణ్ణి నువ్వు తండ్రి అని పిలిచినప్పుడు ఆయన నిజంగా తండ్రేనా? నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? యు స్టార్ట్ విత్ ప్రైజ్. స్తుతితో మన ప్రార్థన ఎలా ప్రారంభించాలి చెప్పండి? స్తుతితో ప్రారంభించాలి. దేంతో ప్రారంభించాలి? పరలోకమందున మా తండ్రి. భక్తులందరూ ఎలా ప్రార్థన చేశారు? నువ్వు ఘనమైన దేవుడు అయ్యా. మోషే అంటాడు, వేల్పులలో నీ వంటి వారు ఎవరయ్యా? పరిశుద్ధతను బట్టి నీవు ఎవరవయ్యా? మహనీయుడవయ్యా. స్తుతి కీర్తనను బట్టి నీవు ఎవడవయ్యా? పూజ్యుడవయ్యా, ఘనుడవయ్యా, గొప్ప దేవుడవయ్యా, మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవయ్యా. స్తుతించాలి. ప్రార్థనలో దేవుని ఏం చేయాలి? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మనం స్తుతించాలి. రెండవది యు స్టార్ట్ విత్ ప్రైజ్. రెండో పాయింట్ చూద్దాం. తర్వాత చూడండి 11 వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి.
రెండవది, యు షేర్ యువర్ పిటిషన్. మీ మనవులు దేవుని దగ్గర పంచుకోవాలి. మా అనుదిన ఆహారము, ఇంగ్లీష్లో గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అని ఉంది. బ్రెడ్ అని ఉంది. ఇక్కడేమో తెలుగు తర్జుమాలో ఆహారం అని ఉంది, బ్రెడ్. గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ కదండి. రొట్టె అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు అది ఏం చెప్పండి, అవసరత. రోజు ఆహారం అదే, రొట్టె. దేవుని దగ్గర మన మనములేవో పంచుకోవాలి ప్రార్థనలో. దేవా, ఇదిగో ఈరోజు నీ సన్నిధికి ఎలా వచ్చానయ్యా, నాకు ఈ అవసరత ఉందయ్యా. ఎందుకో తెలుసా, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? క్రీస్తు యేసునందున్న మహిమలో ఆయన మీ ప్రతి అవసరతను తీర్చును. అందరు ఈ మాట చెప్పండి. క్రీస్తు యేసునందున్న మహిమలో ఆయన మీ ప్రతి అవసరత తీర్చును. తీరుస్తాడా తీర్చడా? తీర్చు చెప్పండి. అయితే నువ్వు అడగాలి. యు షేర్ యువర్ పిటిషన్. దేవుని అడగండి. మీ దేని కొరకు వచ్చారు, మీ అవసరత ఏదో. మొదటి రోజు ప్రసంగంలోనే మోహన్ సి లాజరస్ గారు వాక్యం చెప్తూ ఒక చక్కటి ఉపమానం కూడా చెప్పాడు. మోహన్ సి లాజరస్ గారు చెన్నై పట్టణంలో అద్భుతమైన దైవ సేవకుడు ఆయన. మొదటి ప్రసంగం ఆయన చెప్తూ ఒక ఆయన ఈ మోహన్ సి లాజరస్ గురించి విన్నాడంట. ఆయనకి కాలు చచ్చుబడ్డదంట. ఒక కాలు చచ్చుబడి మీరు వెళ్ళి మోహన్ సి లాజరస్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని మీకు స్వస్థత దొరికిద్ది, మీరు వెళ్ళండి అంటే వచ్చాడంట. ప్రార్థనకు వచ్చాడంట. ఒక ఆదివారం వచ్చాడంట. మోహన్ సి లాజరస్ గారు ఆరాధన నడిపించి వాక్యం చెప్పి ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళంతా వచ్చి ప్రార్థన చేసుకుని అంటే అందరు వచ్చారంట. అందరికీ ప్రార్థన చేస్తాడంటే ఇతను కూడా వచ్చాడంట. ఆ పక్క ఊరిలో ఈయన గురించి విన్న ఆయన వచ్చి ప్రార్థన చేసుకున్నాడంట. మోహన్ సి లాజరస్ గారు చేయబెట్టి అందరూ ప్రార్థన చేస్తే ఈయన కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వెళ్ళాడంట. ఏమీ స్వస్థత జరగలేదంట. వెళ్ళి చెప్పాడంట, మీరు అన్నట్టు నేను వెళ్ళొచ్చాను, కానీ నాకేం జరగలేదు, నా కాలు అట్లనే ఉంది, నాకేం స్వస్థత జరగలేదు. ఆయన చేయబెట్టి కూడా ప్రార్థన చేశాడు. మళ్ళీ వెళ్ళి అన్నారంట. రెండో వారం కూడా వచ్చాడంట. ప్రార్థనలో కూర్చున్నాడంట. అయిపోయిన తర్వాత ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళంతా ముందుకు వచ్చి ప్రార్థన చేసుకోండి అని ఆ దైవ సేవకుడు ఒక్కొక్కరి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాను. ఈయన కూడా ప్రార్థన చేసుకోండి. మళ్ళీ వెళ్ళాడంట. కానీ ఏమీ జరగలేదు. మూడో వారం వచ్చాడంట. వచ్చినప్పుడు సేవకుడు చెప్పాడంట, నేను మీ కొరకు ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో మీరు మీకోసం కూడా ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ మాటలు విన్నాడంట. వాక్యంలో ఆ మాటలు వింటూ ఉండగానే ఆ మాటలు వింటూ ఉండగానే అతనిలో కన్ఫెషన్ వచ్చింది. నా కోసం నేను కూడా ప్రార్థన చేసుకోవాలా, ఇప్పుడు దాకా తెలియదే నాకని వాక్యం వింటూ దేవుని సన్నిధిలో తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటూ ఉండగానే ప్రభు అతనికి స్వస్థత ఇచ్చాడు. చాలాసార్లు మన కొరకు వారు ప్రార్థన చేయాలి, వీరు ప్రార్థన చేయాలి అని అనుకుంటాం, కానీ నీ అక్కర కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్నావు, కానీ నీ అక్కర కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ అవసరత కోసం నువ్వు దేవుని అడుగుతున్నావా? నీకేది అవసరత ఉందో దాని కొరకు దేవుని అడుగుతున్నావా? ప్రభు చెప్పాడు, మీరు ఇలా ప్రార్థన చేయండి, మీ మనవులు దేవునితో పంచుకోండి. యు షేర్ యువర్ పిటిషన్ టు గాడ్. మీ అవసరత ఏదో ఒక్క 2 నిమిషాలు సమయం ఇస్తాం. మీ అవసరతల కొరకు ప్రార్థన చేసుకోండి. ఏ అవసరతలతో మీరు దేవుని సన్నిధికి వచ్చారో, ఏ అవసరతలు మీకు కావాలో, ఆరోగ్యం కావాలా, ఆర్థిక ఇబ్బందులతో వచ్చారా, సమస్యలతో వచ్చారా, కుటుంబ నేపథ్యంలో కుటుంబ కలహాలతో వచ్చారా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో మీరు ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నారో మీ కొరకు మీరు దేవుని అడగండి. మీకోసం మీరు ప్రభా ఇదిగో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని మీరు ప్రార్థన ఇలా చెయ్యండి అని మీరు మాకు నేర్పించారు కదా ప్రభా. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నేను ఈ అవసరతలతో వచ్చానయ్యా, నీ సన్నిధికి ఇదిగో ఈ అవసరతలతో వచ్చానయ్యా, నా కుటుంబంలో ఈ అవసరతలు ఉన్నాయ్యా, నా కుటుంబం
కుటుంబంలో ఈ ఇబ్బందులు ఉన్నాయ్యా, నాకు ఈ శోధన ఉందయ్యా, నాకు ఈ అనారోగ్యం ఉందయ్యా, నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ్యా, ఇదిగో నా భర్తతో సమాధానం లేదయ్యా, నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, ఇదిగో ఈ ఇబ్బందులతో, ఈ ఇరుకు, ఈ ఇబ్బందులు నేను నీ సన్నిధికి వచ్చాను ప్రభువా, నాకు సహాయం చేయ్యా, నాకు సహాయం చేయ్యా, నాకు సహాయం చేయ్యా, నాకు అడగండి, మీరు అడగండి. అడిగితే ప్రభు అన్నాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాను, నేను మీ ప్రతి అవసరత తీరుస్తాను. మీరు అడగండి, మీ అవసరత ఏదో అడగండి. దేవుని సన్నిధికి వచ్చారు కదా, మీరు అడగండి, కూర్చొని అడగండి దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఈ సహాయం చేయ్యా, ఇదిగో ఈ శోధనతో నలిగిపోతున్నాను, కుటుంబంలో ఇరుకులో వచ్చాను, ఈ ఇబ్బందితో వచ్చాను. అడగండి దేవుని సన్నిధిలో అడగండి, అందరూ అడగండి. 2 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నా. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ అడగండి. మీరు వచ్చి వెళ్తున్నారు కానీ మీరు దేవుడిని అడగకపోతే దేవుడు ఎలా ఇస్తాడు? మీరు అడగండి, ప్రభా నాకు సహాయం చేయ్యా, నాకు సహాయం చేయ, నా అక్కర తీర్చయ్యా, నా అక్కర తీర్చు ప్రభా, నా అక్కర తీర్చు ప్రభా. మీరు అడుగుతూ ఉండగానే పరిశుద్ధ స్థలములో నుండి నా ప్రభు మీకు సహాయం చేయునుగాక, మీరు ఏదైతే అడుగుతున్నారో, దేవుని సన్నిధిలో ఏదైతే ప్రత్యక్షంగా అడుగుతున్నారో, ఇదిగో ఈ దేవుని మందిరంలో ఏదైతే మీరు అడుగుతున్నారో, మీరు అడుగుతున్న సమస్తాన్ని ఇప్పుడే మీరు పొందుకొనెదరుగాక. ప్రభు మీ అవసరత తీర్చునుగాక. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మీరు ఆయన సన్నిధిలో చేసిన విన్నపములు ఆయన సన్నిధికి చేరినవి. ప్రభువే మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. అడగాలి. కాబట్టి ప్రభు ఇలా ప్రార్థించాం. ఒకటి, యు స్టార్ట్ విత్ ప్రైజ్, స్తుతితో ప్రారంభించండి. రెండవది, యు షేర్ యువర్ పిటిషన్, మీ విన్నపములు దేవునితో ఏం చేయండి? పంచుకోండి. మూడవది ప్రభు చూడండి, ఆ ప్రార్థనలో మనకు నేర్పిస్తున్న 3వ సత్యం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. మూడవది, సీక్ హిస్ పార్డన్, ఆయన క్షమాపణను కోరుకోండి. వెదకండి ఆయన క్షమాపణ. సీక్ హిస్ పార్డన్, PARDON, పార్డన్ అంటే క్షమాపణ, క్షమించుట. ప్రభు అన్నాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము ప్రార్థనలో దేవుని క్షమాపణను వెతకాలి. ఇది చాలా ప్రాముఖ్యం. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడగచ్చు, మనము మన రుణస్థులను క్షమించకపోతే ఆయన నా రుణములు క్షమించడా? క్షమిస్తాడు. ప్రభు చెప్పాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, యథార్థమైన హృదయంతో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను ఏం చేస్తాడు? చెప్పాడుగా, ఆయన క్షమిస్తాడని చెప్పాడుగా. అయితే ఎందుకు మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించమని ఎందుకు అడగమన్నాడు? ఎందుకు మనం ఎదుటివారిని క్షమించాలని ప్రభు ఇక్కడ అడగమన్నాడు అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, వినండి, బాగా వినండి. ఎందుకు ప్రభు ఇలా క్షమాపణ, మీరు ఇతరులను క్షమించటం నేర్చుకున్నప్పుడే మీ రుణాలు కూడా క్షమించబడితే ఎందుకు చెప్పాడో తెలుసా? క్షమాపణ యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలని. ప్రభు నిన్ను ఎలా క్షమించాడో ఆ క్షమాపణ విలువ నువ్వు తెలుసుకోవాలని, ఆ క్షమాపణలో ఉన్న సత్యం నువ్వు తెలుసుకోవాలనే ప్రభు ఈ సత్యం చెప్పాడు ఇక్కడ. గంభీరమైన విషయం అండి ఇది, గంభీరమైన విషయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించమని ఎందుకు అడగమన్నాడో తెలుసా? క్షమాపణ ఎంత గొప్పదో ముందు నువ్వు తెలుసుకో. నేను నిన్ను ఎలా క్షమించానో. ఎలా క్షమించాడండి ప్రభు? ఒక్కొక్కరు మనల్ని ఎలా క్షమించాడండి? అసలు మన జీవితాలు ఎలాంటి అండి? రావూరి రంగయ్య గారు రాశాడండి, పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము. కపటం ఉంటుందండి మనలో, పైకి కనపడేది కాదు మన స్వభావం, లోపల కపటం ఉంటుంది మనలో. ఇప్పుడు
పనికి మాలిన వాడానైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము మనసునుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే ఇలాంటిదా యేసు ప్రేమ. దర్శనం ఆరోగ్యారు ఏం రాశారు తెలుసా? చెడినవాడ నైనా నన్ను చేరదీసి ప్రోచినావు, పడిన నాదు గోతి నుండి, ఎక్కడి నుంచట? పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తిన. చెడిపోయిన మనసు అండి మంది. సూటు బూటు టక్కు హ్యాటు రాటు గీటు బూటు అన్నీ పెట్టినా లోపల స్వభావం మారలా. ప్రభుకు తెలుసు, ప్రభుకు తెలుసు. ఆ క్షమాపణ విలువేంటో నువ్వు తెలుసుకోవాలనే ప్రభు అన్నాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం ఎదుటి వారిని కూడా నువ్వేం చేయాలి? క్షమించాలి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎదుటి వారిని క్షమిస్తున్నామా లేదా అనేది కూడా సరి చేసుకోవాలి. నాకు విరోధంగా లేచిన వారిని, నాకు కీడు చేయటానికి ముందుకొచ్చిన వారిని, నా మీద అపనిందలు వేస్తున్న వారిని, నా మీద అసత్య ప్రచారం చేస్తున్న వారిని, లేనిపోని దుర్భాషలు నా గురించి మాట్లాడుతున్న వారిని మొదట నేను క్షమించాలి. ఎందుకంటే ప్రభు నన్ను క్షమించాడు సిలువలో. కల్వరి సిలువలో ప్రభు నన్ను ఎంత భయంకరమైన వ్యక్తిని నేను ఒకప్పుడు దూషించిన వాడినే, నేను ఒకప్పుడు హింసించిన వాడినే, నేను ఒకప్పుడు భయంకరమైన కార్యాలు చేసిన వాడినే. యేసయ్యకు సిలువకు శత్రువుగా ఉన్న నన్ను యేసయ్య క్షమించాడు కదా. ఆ క్షమాపణ విలువ తెలుసుకోవటం కొరకై ప్రభు అన్నాడు, మీ రుణస్థులను మీరేం చేయాలి? క్షమించాలి. సీక్ హిస్ పార్డన్. ఆఖరిది యేసయ్య అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 వచ్చినాం 13 వచ్చిన, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. ఎంత గంభీరమైన విషయమో. సెక్యూర్ గాడ్స్ పవర్, దేవుని శక్తిని సంపాదించుకోవాలి. సెక్యూర్ గాడ్స్ పవర్ అనే మాట 4వది. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి కీడు నుండి మమ్మల్ని ఏం చేయాలి? అనుదినం ఎన్నో శోధనలు మన ముందు ఉంటాయి. ప్రభు అందుకని అన్నాడు కదా, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి. కాబట్టి దుష్టుడు కీడు నుంచి మనం తప్పించబట్టు కొరకై మనం ప్రార్థన చేయాలి. దేవుని శక్తిని అడగాలి. ప్రభువా, ఈరోజు మాకు ఎదురయ్యే ప్రతి శోధన నుంచి, కీడు నుంచి మమ్మల్ని తప్పించయ్యా. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించయ్యా, దుష్టు నుండి తప్పించయ్యా, చుట్టూ ఉన్న దుష్టత్వం నుంచి మమ్మల్ని తప్పించయ్యని సెక్యూర్ గాడ్స్ పవర్, దేవుని శక్తి కొరకై దేవుని అడగాలి. చూశారండి? కాబట్టి 3 విషయాలు ప్రభు మనకు నేర్పించాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఒకటి, ఎలా ప్రార్థన చేయండి? ప్రే సీక్రెట్లీ, రహస్యంగా ప్రార్థన చేయండి. ప్రభు మెచ్చుకునేటట్టుగా, మనుషుల మెప్పు కోసం కాదు. మనుషులైతే పరిసయ్యులు, శాస్త్రులు ఆ రోజులు వేషధారులాగా ఎక్కడెక్కడ ప్రార్థన చేసేవాళ్ళు? సమాజ మందిరాల్లో. రెండోది వీధుల మూలలు. ఎందుకు సమాజ మందిరాలు ఎన్నుకునేవాళ్ళు? అక్కడ దేవాలయంలో బలి అర్పణ ట్రంపెట్ బోర మోగ్గానే ఏం చేసేవాళ్ళు? మనుషులందరూ అబ్బా ఈయనెంత భక్తిపరుడో, అయ్యో, దేవాలయం తట్టు తిరిగి సరిగ్గా వీధుల మూలల్లో మంచి సూట్ వేసుకొని మంచి హ్యాట్ పెట్టుకు, అబ్బా, మనుషుల మెప్పు కోసం మీరు ఏది చేయబాకండి. మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున మీ తండ్రి మిమ్మల్ని మెచ్చుకున్నట్లుగా ప్రార్థన చేయండి. రెండవది, ప్రే సిన్సియర్లీ. వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు ఉండకూడదు ప్రార్థనలో. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మూడవది, ప్రే సిస్టమేటిక్లీ. ప్రార్థనలో క్రమం ఉండాలి.
క్రమ పద్ధతిలో ప్రార్థన చేయండి. ఒకటి, యు స్టార్ట్ విత్ ప్రైజ్, పరలోకమందున్న మా తండ్రి, స్తుతితో ప్రారంభించండి. రెండవది యు షేర్ యువర్ పిటిషన్, మీ మనములు దేవునితో పంచుకోండి. మూడవది, సీక్ హిస్ పార్డన్, క్షమాపణ వెదకండి. ప్రభు మిమ్మల్ని ఎలా క్షమించాడో తెలుసుకొని మీరు మీ రుణస్తులను క్షమిస్తూ ప్రార్థన చేయండి. నాలుగవది, సెక్యూర్ గాడ్స్ పవర్, దేవుని శక్తిని సంపాదించుకున్నట్లుగా ప్రార్థన. ఎదురయ్యే దుష్టుడు కీడు శోధన నుంచి తప్పించబడట కొరకై అనుదినము ప్రార్థన చేయండి. నేను ఒక మంచి ప్రార్థన విషయాలు ప్రభు మనకు నేర్పించాడు. ఈ రీతిగా ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. చెప్పాలి, దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు ప్రార్థన చేయనప్పుడు మేము ఎలా ప్రార్థన చేయాలో గంభీరమైన 3 విషయాలు ఈరోజు మాకు నేర్పించారు. ఈరోజు మొదలుకొని ఇలా ప్రార్థన చేయటం మాకు నేర్పించేసయ్యా అని మనం దేవుని అడుగుదాం. యేసయ్యా మనకి ప్రార్థన విషయాన్ని ఆత్మతోనూ మనసుతోనూ నేను చేయు విన్నపములు, ఆత్మతోనూ మనసుతోనూ నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్య నా స్తుతియాగము నైవేద్యములై రూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెంటనే. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారమున పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలందరినీ దర్శించి మీరు ప్రార్థన చేయనప్పుడు అనే అంశం ద్వారా మేము ప్రార్థన చేయనప్పుడు మా ప్రార్థన ఎలా ఉండాలో, ఒకటి, రహస్యమందు మీరు ప్రార్థన చేయండి. రెండవది, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మూడవది, క్రమ పద్ధతిలో ప్రార్థన చేయండి. ఒక చక్కటి విషయాలు ప్రభా ఈరోజు మాకు బయలుపరిచినందుకై మీకు స్తోత్రాలు. ఈ రీతిగా ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉంటకు మీ సహాయం దయచేయమని, మీతో వ్యక్తిగత సంబంధం కలిగి సహవాసం కలిగి మీ ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేసి గొప్ప కార్యాలు మీలో పొందుకునే భాగ్యం మాకు, సంఘానికి, బిడ్డలందరికీ, లైవ్లో చూస్తున్న వారికి సమృద్ధిగా దయచేయమని, ఈ వాక్యం అందరి హృదయంలో నూరంతలుగా ఫలభరితంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.